మనం చదువుకున్న వాక్య భాగానికి సిమిలారిటీస్ చెప్పండి. సిమిలారిటీస్ ఈ మూడింటిలో ఒక సిమిలారిటీ ఉంది కాదు 14 వచనం. సో మూడింటిలో కూడా 14 వచనం అదేనా. 1 తిమోతి 6:14, 2 పేతురు 3:14, ఫిలిప్పీ పత్రిక 2:14. సో మీకు 14 అలా గుర్తుపెట్టుకోండి. ఈ 3 వచనాల్లో ఒక సారూప్యత ఏంటంటే ప్రతి వచనంలో ఉన్న వాక్య భాగమే రిపీట్ అయింది. ఏమని చెప్పండి అక్కడ. ఫిలిప్పీ పత్రికలో ఏముంది? నిష్కలంకులు, అనిందులు, నిరపరాధులు. అదేనా ఫిలిప్పీ పత్రిక. సరే, రెండోది తిమోతి పత్రికలో ఏముంది? నిష్కలంకులు, అనిందులు. రైట్. తర్వాత పేతురు పత్రికలో ఏముంది? శాంత గుణం కలవారు, నిష్కలంకులు, నిదారహితులు. ఈ మాటలు ఎందుకు చదివించునండి అంటే దేవుని యొక్క రాకడ సమయంలో విశ్వాసుల జీవితం నుంచి దేవుడు ఆశించేది ఏంటో లేఖనం స్పష్టంగా చెప్పింది. ఆ 3 విషయాలు సరి చేసుకోకపోతే, ఆ 4 విషయాలు సరి చేసుకోకపోతే ఆ వ్యక్తి నిత్యత్వానికి సిద్ధపడిన వాడు కాదు అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 3టిని మీకు వరుసగా చెప్తాను, కొంచెం జాగ్రత్త వినండి. తక్కువసేపు చెప్తాను, 11 గంటలు ఉంది కాబట్టి. సో మొదటి మాట, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ సమయంలో కానీ మనం పోయిన తర్వాత కానీ దేవుడు అడిగే మొట్టమొదటి ప్రశ్న, నువ్వు రక్షించబడ్డావో కాదు. నా కుమారుని గురించి విని నువ్వు నా కోసం ఏం చేసావు, ఇది ప్రశ్న. అది నేను చెప్పలేదు. రెండో మాట బైబిల్ చెప్పింది. రెండో మాట, నా కోసం నువ్వేం చేసావు, నా కోసం నువ్వేం చేసావు, ఇది రెండో ప్రశ్న. మూడో మాట, నేను ఇచ్చిన వాటితో నువ్వేం చేసావు. 1, నా కుమారుడితో ఏం చేసావు. 2, నీకు ఇచ్చిన వాటితో ఏం చేసావు. 3, నా కుమారునికి నువ్వు ఇచ్చినటువంటి గొప్ప పని ఏంటి. ఈ 3 మాటలు మనం ముందు పెట్టుకుంటే దేవుని కోసం మీరు ఏం చేశారు, కొన్ని విషయాలు చెప్పండి. దేవుని కోసం మీరు ఏం చేశారు. అన్నం వండేవండి, అది కాదు. దేవుని కోసం మీరు ఏం చేశారు, అది మనం తింటానికి. దేవుని కోసం ఏం చేశారు చెప్పండి. ఒకటను వదిలిపెట్టారా? వదిలిపెట్టం, ఆచారాలు వదిలిపెట్టం, అలవాట్లు వదిలిపెట్టం, కోపాలు వదిలిపెట్టం, ఏది వదిలిపెట్టం, కానీ దేవుని పెట్టలేదు. అదో రెండో మాట, కొంచెం తెగించి మాట్లాడతానే. తెగించి అంటే కొంచెం కఠినంగా మాట్లాడతాను. నా ముందు కూర్చున్న వాళ్ళు సగం మంది రారు పరలోకానికి. నా ముందు కూర్చున్న వాళ్ళు సగం మంది రారు పరలోకానికి. ఇప్పుడు మీరు నిలబెట్టి కొన్ని పేర్లు చెప్పమని చెప్పేస్తా, చెప్పరా? ఎవరెవరు రారు? ఎలా చెప్తారు మీరు? వాళ్ళకున్న అలవాట్లను బట్టి, ప్రవర్తన బట్టి. నేను కొత్తగా బుక్ ఏమైనా రాయాలి దాని గురించి? ఏం అవసరం లేదుగా. ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడి వాక్యం అందరికీ వినపడతా, కొందరికైనా అందరికీ వినపడుతుంది కదా. ఇలాంటి సమయంలో దేవునికి అత్యంత సన్నిహితంగా పెరిగిన వాళ్ళు 3. 1 జాన్, 2 పీటర్,